సో రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, ఫైన్. చూడండి, సో ఇన్పుట్ జిఎస్టీ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? అవుట్పుట్ జిఎస్టీ. సో ఇన్పుట్ జిఎస్టీ అనేది వేటికి అప్లైబుల్ అవుతుంది? ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ కి చేస్తాం. ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ కి అప్లైబుల్ అవుతుంది. మరి అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ కి అప్లైబుల్ అవుతుంది. సో అవుట్పుట్ జిఎస్టీ వేటికి అప్లైబుల్ అవుతుంది? సేల్స్ కి అప్లైబుల్ అవుతుంది. సేల్స్. సో అవుట్పుట్ జిఎస్టీ చేస్తున్నాం. అవుట్పుట్ జిఎస్టీ వేటికి అప్లైబుల్ అవుతుంది? సేల్స్ కి అప్లైబుల్ అవుతుంది. షీట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా, సేమ్ స్టెప్స్ అండి. ప్రాసెస్ కూడా సేమ్ ప్రాసెస్. సో ఇన్పుట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? అవుట్పుట్ జిఎస్టీ. స్టెప్స్ అన్ని సేమ్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, అవుట్పుట్ జిఎస్టీ ఫస్ట్ చూడండి. డిఫైన్ కండిషన్ టైప్ ఓబీవైజెడ్. వెళ్ళండి, ఓబీవైజెడ్. నంబర్స్ ఎక్కడ ఏమి ఇచ్చాము? ఇక్కడ OBYZ. Define conditional types OBYZ. Condition type పైన క్లిక్ చేయండి. చూస్ పైన క్లిక్ చేయండి. సో లాస్ట్ టైం ఏమి ఇచ్చాం మనం? ఆ షీట్ లో ఉన్నాయి కదా, ఓపెన్ చేసి చూడండి. షీట్ లో ఉన్నాయి చూడండి. కండిషన్ టైప్స్ ఏమి ఇచ్చాము? NI11, NI22, NI33. నెక్స్ట్ NI44. NI44 నివేదికకి వెళ్ళండి. NI44 అవుట్పుట్ SGST అని మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? ట్యాక్స్ క్లాసిఫికేషన్ MWST కదా, ఇవ్వండి. కండిషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. డి అంటే ట్యాక్సెస్. క్యాల్కులేషన్ టైప్ ఏ అంటే పర్సంటేజ్. NI44 నెక్స్ట్ ఎంట్రీ. NI55 44 ఇచ్చేసాం. NI55 అవుట్పుట్ CGST. మిగిలినవన్నీ సేమ్. డి అండ్ ఏ. డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్సంటేజ్. ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ NI55 66 కదా.
అవుట్పుట్ ఐజిఎస్టి, ఇంట్రాస్టేట్ జిఎస్టి. సేమ్. ఎంటర్ సేవ్. Session. Save and back. సేవ్ అయిందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో. స్క్రీన్ స్టక్ అయినట్టుందండి, నెట్వర్క్ ప్రాబ్లం. చూడండి, NI44 అంటే అవుట్పుట్ SGST, NI55 అంటే అవుట్పుట్ CGST, NI66 అంటే అవుట్పుట్ IGST. ఇవి మనం క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏమని చూడండి. మీ నెట్వర్క్ చూడండి సార్, చాలా స్లో ఉందండి. చాలా స్లోగా వస్తుంది మీ నెట్వర్క్. చందు గారు, మీ నెట్వర్క్ బాగా స్లో వస్తుంది. హలో చందు, వినిపిస్తుందా? చందు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో హలో సార్, మీ వాయిస్ వినిపిస్తుంది సార్. చందు గారు వాయిస్ వినిపిస్తుంది. చందు గారు, మీరేనా మాట్లాడుతుంది? నేను రామచంద్రన్ సార్, మీకు చెప్దామని చెప్పి. మీ స్క్రీన్ ఎందుకు అంత స్లో వస్తుంది మాకు? మీ నెట్వర్క్ చూడండి సార్, డైలీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, లాస్ట్ టైం ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? చూడండి, లాస్ట్ టైం ఏం తీసుకున్నాం మనం? ఆ షీట్లో ఉంటే ఓపెన్ చేయండి. చందు, కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి, అందులో ఉన్నాయి. వాటి తర్వాత తీసుకుందాం నెంబర్స్. చూడండి, NI11, NI22, NI33. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాం? NI44 తీసుకుందామా? 44, N44, N44, N55, N66 తీసుకుంటాం. వెళ్ళండి. N44 అవుట్పుట్ SGST, అవుట్పుట్ SGST. టైప్ దగ్గర ఏమి ఇవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ కదా, ఇంతకుముందు ఇన్పుట్ తీసుకున్నాం, ఇది అవుట్పుట్. చూడండి, 1 తీసుకోవాలి.
క్రింద 2 తీసుకోండి. పోస్టింగ్ ఇండికేటర్ 2 అది అవసరం లేదు. దాని కింద పోస్టింగ్ ఇండికేటర్ దాని కింద పోస్టింగ్ ఇండికేటర్ ఎక్కడ ఉంచారు? దాని కిందది నెక్స్ట్ లైనా స్టాండర్డ్ లైన్ ఐటమ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎంట్రీ N55 N55 తీసుకోండి. డిస్క్రిప్షన్ అవుట్పుట్ CGST టైప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ 1 తీసుకోండి. క్రింద 2 సేమ్ ప్రాసెస్ అండి. మనం ఇన్పుట్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఎంట్రీ N66 అవుట్పుట్ IGST tax type 1 output posting indicator 2 save and back. ఇవి మనం క్రియేట్ చేసాం. అవుట్పుట్ ఇంతకుముందు ఇన్పుట్ చేసాం. ఇవి అవుట్పుట్ కి N44 N55 N66 మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఎనీ 3 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్స్. ఏవైనా తీసుకోండి, మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ వన్ ఏమైనా కాన్ఫిగరేషన్ చూడండి. చెక్ క్యాలిక్యులేషన్, డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ వెళ్ళండి. OBYZ /n OBYZ ప్రొసీజర్ క్లిక్ చేయండి. చూస్ ప్రొసీజర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. పొజిషన్కి వెళ్ళండి. ప్రొసీజర్ ఏం క్రియేట్ చేసాము? మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇచ్చారు. INTX ఇచ్చారు. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. IN ఫస్ట్ 2 లెటర్స్ INTX తర్వాత NIINTX కంటిన్యూ చేయండి. ఇది మీ ప్రొసీజర్. సెలెక్ట్ చేయండి మీ ప్రొసీజర్. ఇది మనం క్రియేట్ చేసిన ప్రొసీజర్, ఆల్రెడీ క్రియేట్ చేసాం. సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. కంట్రోల్కి వెళ్ళండి. కంట్రోల్ పైన క్లిక్ చేయాలి. చందు కంట్రోల్ పైన క్లిక్ చేయండి. చందు కంట్రోల్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎలా ఇచ్చేసాము. 10, 20, 30, 40 ఇచ్చేసాం. ఓకేనా? సేమ్ ఇలాగే ఇవ్వాలి. అంటే 40 అయిపోయింది, 15 తీసుకోవాలి. 10, 20, 30, 40 ఇచ్చాం కదా, సీక్వెన్షియల్. నెక్స్ట్ 50 నుండి తీసుకోవాలి. న్యూమెట్రిక్ వెళ్ళండి. 50, 60, 70 ఇవ్వండి. 50, 60, 70. కండిషన్ టైప్ ఏం క్రియేట్ చేస్తాం మనం? కండిషన్ టైప్ NI44, NI55, NI66. NI44 ఇవ్వండి. NI55, NI66 ఇచ్చారా? నెక్స్ట్ ఫ్రమ్ 2 దగ్గర 10, 10. ఫ్రమ్ దగ్గర 10 ఇవ్వాలి, 2 దగ్గర కూడా 10 ఇవ్వాలి. తర్వాత అకౌంట్ కి రైట్ సైడ్ ACCKEY దగ్గర ఏమి ఇవ్వాలి?
N44, N55, N66. ఇవి మనమే క్రియేట్ చేసాం. N44, N55, N66. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళారు కాబట్టి అలా వస్తుంది. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ ఉంది పైన. చూసారా ఇవన్నీ వచ్చినాయా? అవుట్పుట్ SGST, అవుట్పుట్ SGST, అవుట్పుట్ SGST, కండిషన్ టైప్స్ NI44, NI55, NI66. అకౌంట్ కీస్ రైట్ సైడ్ ఇచ్చాం. ఇవి కూడా మనం చేసినవి. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. కొంచెం డౌన్కి రండి. ఫస్ట్ లైన్ ఎందుకు యాడ్ అయింది అట్లా? మీకు అక్కడ అట్లా యాడ్ అవ్వకూడదు యాక్చువల్గా. నెక్స్ట్ లైన్ నుంచి ఎందుకు తీసుకున్నారు? సరే చూడండి, ఇక్కడ చూడండి. ఇవన్నీ మీకు అర్థమైనవి, ఇవన్నీ మనం చేసినవే. ఇవన్నీ మీకు అర్థమైందా? NI11 అవుట్ ఇన్పుట్ SGST, NI22 ఇన్పుట్ CGST, NI33 ఇన్పుట్ IGST, తర్వాత NI44 అవుట్పుట్ SGST, NI55 అవుట్పుట్ CGST, NI66 అవుట్పుట్ 10 అనేది బేసిక్ వాల్యూ అని అర్థం. 10 అంటే అకౌంట్ కీస్. ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో క్రియేట్ చేసాం. N11, N22, N33. ఈరోజు N44, N55, N66 ఇవన్నీ మనమే క్రియేట్ చేసాం జస్ట్ నో. ఓకే, 10, 20, 30, 40, 50 ఇవన్నీ 70 సీక్వెన్షియల్. లేదంటే 1, 2, 3, 4 కూడా తీసుకోవచ్చు. 1, 2, 3, 4 కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా తీసుకోవచ్చు స్టెప్ అనేది. ఓకే, ప్రొసీజర్, ట్యాక్స్ ప్రొసీజర్ పైన మన ట్యాక్స్ ప్రొసీజర్ ఉంది చూడండి. ట్యాక్స్ ప్రొసీజర్ కనిపిస్తుందా? NIINTX అనేది మన ట్యాక్స్ ప్రొసీజర్. రైట్, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చూడండి. ట్యాక్స్ ప్రొసీజర్ కంట్రీకి అసైన్ చేయాలి. ఓబీబీజీనా? సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ కంట్రీకి అసైన్ చేసాం, బట్ చెక్ చేద్దాం ఏమైనా చేంజ్ చేస్తారా, ఉందా లేదా చూద్దాం. అసైన్ కంట్రీస్ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBBG వెళ్ళండి. OBBG ఎంటర్. బీజ్ కరెక్ట్గా ఇవ్వండి, టీ కోడ్ కరెక్ట్ ఇవ్వండి చందు. OBBG. నెట్వర్క్ చాలా స్లో ఉంటుంది చందు, మరి ఇది ఎట్లయితే. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఐఎన్ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి ఐఎన్ తీసుకోండి చందు. ట్యాక్స్ ప్రొసీజర్ కరెక్ట్ ఉందో చూడాలి. NIINTX ఇది మంది కాదు కదా, మార్చండి. ఇదేనా మందేనా ఇది చందు? ఓకే, మంది అయితే ఓకే. NIINTX ఈ ట్యాక్స్ ప్రొసీజర్ మన కంట్రీకి అసైన్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్,
నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్. ఓపెన్ చేయండి. సో చూడండి, ఫిఫ్త్ స్టెప్, ఫిఫ్త్ కాన్ఫిగరేషన్, డిఫైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ సేల్స్. లాస్ట్ క్లాస్ లో పర్చేజెస్ కి క్రియేట్ చేసాం. ఏమేమి తీసుకున్నాం పర్చేజెస్ కి? పర్చేజెస్ కి ఏం తీసుకున్నాం? ఎన్ఐ N2 తీసుకున్నాం. ఎన్ఐ 1, N2. ఎన్ఐ అంటే ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి, N2 అంటే ఐజిఎస్టి ఇంట్రా స్టేట్ జిఎస్టి తీసుకున్నాం. సో ఇది సేల్. నెక్స్ట్ N3 N4 తీసుకున్నాం. డిఫైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ సేల్స్ అనమాట. లాస్ట్ క్లాస్ లో పర్చేజెస్, ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఇది అవుట్పుట్ జిఎస్టి సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది కాబట్టి సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. సో N3 ఆర్ ఎనీ 2 డిజిట్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. FTXPకి వెళ్ళండి. N3 ఎంటర్. ఇక్కడ ఇవ్వండి అవుట్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి. సో N3 అనే ట్యాక్స్ కోడ్ ఉపయోగించి మనం అవుట్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి మీ కంపెనీ కోడ్. డ్రాప్ డౌన్ చేయండి. సో ఇన్పుట్ కి ఏం తీసుకున్నాం మనం ఇంతకుముందు? ఇన్పుట్ కి బి తీసుకున్నాం. ఇది అవుట్పుట్ కదా, ఏ తీసుకోండి. కంటిన్యూ చేయండి. చూడండి అవుట్పుట్ లాస్ట్ నుండి ఫోర్త్ వన్ ఎంత? అవుట్పుట్ ఎస్జిఎస్టి ఎంత? అవుట్పుట్ సిజిఎస్టి ఎంత? 6% ఇవ్వండి. 6%. అవుట్పుట్ సిజిఎస్టి కూడా 6%. ఇవి డిఫరెంట్ గా ఉంటే డిఫరెంట్ ట్యాక్స్ కోడ్స్ తీసుకోవాలి. ఓకే చూడండి, ఇవన్నీ మనం చేసినవే. N11, N22, N33 ఇవన్నీ మనం చేసాం. ఓకే ఫ్రమ్ టు ఈ కండిషన్ టైప్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్న కంప్లీట్, ఇక్కడ కనిపిస్తున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ డేటా అంతా కూడా మనం చేసిన కాన్ఫిగరేషన్స్. సేవ్ చేయండి. 6% తీసుకున్నాం. అవుట్పుట్ ఎస్జిఎస్టి 6%, అవుట్పుట్ సిజిఎస్టి 6%. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ N4 ఇచ్చారా? N3 ఇచ్చారా? ఓకే N4 ఎంటర్. N3 వాస్ క్రియేటెడ్, N4 ఇచ్చాం. నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయాలి చందు. అవుట్పుట్ ఐజిఎస్టి ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేసి అవుట్పుట్ తీసుకోండి. చందు నెట్వర్క్ చూసుకోవచ్చు. చందు చాలా స్లో అయిపోతుంది ఇది. కంటిన్యూ చేయండి. లాస్ట్ వన్ 12% తీసుకోండి. సేవ్ చేయండి. అవుట్పుట్ ఐజిఎస్టి. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ స్టెప్ ఏం క్రియేట్ చేసాం? N3 N4 కదా. N4 నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏమని చూడండి,
చూడండి, అవుట్పుట్ జిఎస్టీకి క్రియేట్ చేయాలి, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అవుట్పుట్ జిఎస్టీ, ఓకే, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి అవుట్పుట్ జిఎస్టీకి. అవుట్పుట్ జిఎస్టీ కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. అవుట్పుట్ కరెంట్ లయబిలిటీ తీసుకెళ్ళండి, FS00. నెంబర్ ఇవ్వండి చందు. మీ నెట్వర్క్ బాగా స్లో ఉంటుంది చందు, ఏం చేద్దాం? చందు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? చందు నా వాయిస్ అందరికి వినిపిస్తుందా, మిగిలిన వాళ్ళందరికీ? వినిపిస్తుందా? మరి నెట్వర్క్ బాగా స్లో ఉంది చందు, చూసుకోండి చందు. మీరు చేయండి, మెసేజ్ చేశారు నాకు వాట్సాప్లో, నెట్వర్క్ స్లో ఉందంట, మెసేజ్ చేస్తున్నారు ఆయన. Output current liabilities comes under balance sheet. Balance sheet, output SGST, output SGST ఇవ్వండి. ఎప్పుడు నెట్వర్క్ ప్రాపర్ గా చూసుకోండి చందు. కంట్రోల్ డేటాలో ఏం చేయాలి? ఇక్కడ ట్యాక్స్ కేటగిరీలోకి వెళ్ళాలి. ఓన్లీ బ్యాలెన్స్ లో ఒక అవసరం లేదు, తీసేయండి. ట్యాక్స్ కేటగిరీకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేసాము? N3 అవుట్పుట్ SGST ప్లస్ అవుట్పుట్ CGST, N3 ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest, create bank interest, create bank interest G001, post automatically only కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ఆటోమేటిక్ ఓన్లీ, సేవ్. పోస్ట్ ఆటోమేటిక్లీ సెలెక్ట్ చేసుకోవాలి చందు. ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్లోకి వెళ్ళి పోస్ట్ ఆటోమేటికల్లీ ఇవ్వండి. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్, అవుట్పుట్ IGST, CGST కదా, అవుట్పుట్ CGST. నెక్స్ట్ వన్, అవుట్పుట్ CGST. Current liabilities comes under balance sheet. Output CGST. Control data, tax category తీసుకోండి. N3 line item display short key 001, create bank interest G001, post automatically.
post automatically. Save. Post automatically and save. Output IGST, intrastate GST. అక్కడే కంట్రోల్ డేటా కానీ కంట్రోల్ డేటాలో ఏం చేస్తున్నారు? N4 ఓకే, అవుట్పుట్ IGST కరెక్ట్ ఉంది, ఫైన్. నెక్స్ట్ అవుట్పుట్ GST సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది, అంతే కదా? సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. సేల్స్ గ్రూప్ లోకి వెళ్ళండి. సేల్స్ అకౌంట్ 2 ఒకటి క్రియేట్ చేయండి. ఆల్రెడీ సేల్స్ గ్రూప్ లో ఉంది. వన్ మోర్ అకౌంట్ క్రియేట్ చేయండి. క్రియేట్. నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. సేల్స్ గ్రూప్ తీసుకోండి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ సేల్స్ అకౌంట్ 2. కింద కూడా సేల్స్ అకౌంట్ 2 ఇవ్వండి. 2 కంట్రోల్ డేటా, ఇక్కడ ఏం తీసుకోవాలి? ట్యాక్స్ కేటగిరీ అవసరం లేదు, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ నాట్ రిక్వైర్డ్. ట్యాక్స్ కేటగిరీ ఇక్కడ ఏం తీసుకోవాలి? స్టార్ తీసుకోవాలి. స్టార్ అంటే allow all types of allow tax, all tax types allowed తీసుకోండి. నెక్స్ట్ వితౌట్ పోస్ట్ వితౌట్ ట్యాక్స్ allowed కూడా తీసుకోవాలి, అంటే ట్యాక్స్ యాడ్ చేయకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ GL అకౌంట్స్ అని అసైన్ చేయాలి OB40లో. సేమ్ ప్రాసెస్ లాస్ట్ క్లాస్ లో చేశాం కదా. 7th స్టెప్ OB40 వెళ్ళండి. OB40 డౌన్కి వెళ్ళండి. N సిరీస్ లోకి వెళ్ళండి. N చూడండి. N44 పైన వెళ్ళిపోయింది చంద్రు. NI అదేనా? ఇది కాదు కదా మనం ఇచ్చింది.
ఎన్ సిరీస్కి వెళ్ళాలి, ఐఎమ్ సారీ, వెళ్ళండి. మనం ఏమి ఇచ్చాము, N44, N55, N66, N44 అది కూడా N44, N55, N66. N44 పైన డబుల్ క్లిక్ చేయండి. అవుట్పుట్ SGST కంటిన్యూ చేయండి. పోస్టింగ్ కీస్ అది ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? పోస్టింగ్ కీస్ ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కీస్ 4050, అకౌంట్స్లోకి వెళ్ళండి. ఎస్ అనండి. అకౌంట్ ఇవ్వండి. అవుట్పుట్ SGST GL అకౌంట్. అవుట్పుట్ SGST GL అకౌంట్. సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. N55 తీసుకోవాలి. పోస్టింగ్ కీస్ ఎస్ అనండి. పోస్టింగ్ కీస్ అగైన్ పోస్టింగ్ కీస్. Again posting keys 4050, accounts. Continue. Output CGST. बच्चे को शोभना पड़को. Okay, next one, go back. N66. Posting keys yes. Posting keys 4050. Accounts. Continue. Output IGST, intrastate GST. అవుట్పుట్ IGST ఎప్పుడు అప్లైబుల్ అవుతుంది, ఎవరు చెప్తారు? మీరు ఏపీలో ఉన్నారు, మీ కంపెనీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి సేల్ చేశారు, అంటే అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి సేల్ చేశారు. ఎగ్జాంపుల్ ఆన్లైన్లో చేశారు ప్రాసెస్. సో అప్పుడు అవుట్పుట్ IGST కూడా అప్లైబుల్ అవుతుంది. నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ SM30 కదా, SM30 ఇక్కడ ఒక టేబుల్ చెప్పాను మీకు, అది తీసేయండి. J_ వచ్చేస్తుంది, J_ కింద వచ్చేస్తుంది. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీ. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టేబుల్ మనం ఏం క్రియేట్ చేసాం, ట్యాక్స్ కోడ్స్ N3 N4 కదా, అవి ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. N3. నెక్స్ట్ అగైన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. N4 ఇవ్వండి.
ఎంటర్ సేవ్. ట్యాక్స్ కోడ్స్ అవుట్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ అవుట్పుట్ సిజిఎస్టి N3 అంటే, N4 అంటే అవుట్పుట్ ఐజిఎస్టి. ఈ ట్యాక్స్ కోడ్స్ మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఓకే, సో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB70. రేపు మార్నింగ్ 9:30 జాయిన్ అవ్వండి. రేపు ఈవినింగ్ క్లాస్ 9:30 జాయిన్ అవ్వండి. అమౌంట్ 1 lakh. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి పైన. వెయిట్ ఫస్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్కి వెళ్ళండి. సేల్స్ అకౌంట్ ఇస్తారా? ఇవ్వండి. కండిషన్ చేయండి. ఫస్ట్ లోనే ఇవ్వాలి, ఇక్కడ తీసుకోదు. ఇప్పుడు /n FB70 ఫస్ట్ లోనే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే తీసుకుంటుంది. అమౌంట్ 1 lakh. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ చేయండి. చూసారా? ఎన్ఐ అంటే ఇన్పుట్, N2 కూడా ఇన్పుటే. సో N3 N4 అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST N3. N4 అంటే అవుట్పుట్ IGST. సో N3 తీసుకోండి. ఇవ్వండి. కింద సేల్స్ అకౌంట్ తీసుకోండి. $1 lakh ఇవ్వండి. ఎంటర్ చేయండి. పైన చూసారా? పైన 12% యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. పైన చూడండి బ్యాలెన్స్ దగ్గర, అక్కడ ఎంత ఇవ్వాలి? యాక్చువల్గా 1 lakh పైన యాడ్ అవుతుంది అనమాట. పని చేయండి, ఇక్కడ చేంజ్ చేయండి. ఆ అమౌంట్ కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయండి. 1,12,000 అంటే 1 lakh పైన యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ ఇవ్వకూడదు మనం. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. వాల్యూ ఎందుకు చేంజ్ అవుతుంది ఇక్కడ? ఎంటర్ చేయండి. $8,000 బ్యాలెన్స్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ వాల్యూ వస్తుంది ఏంటి? డౌన్ పేమెంట్ ఉందా చందు? ఇవ్వండి. 1,20,000 ఇవ్వండి అక్కడ. అలా కాదండి, 1 lakh పైన 12% యాడ్ అవుతుంది అక్కడ. ఇవ్వండి చెప్తాను. 1,20,000 ఇవ్వండి. 1,12,000 కదా? 12,000 కదా ఇవ్వాల్సింది? ఇవ్వండి. 12,000 సార్ ఇవ్వాలి. అదే 1,12,000 ఇవ్వండి చందు. ఎంటర్ చేయండి.
ఎంటర్ చెయ్యండి. చేశారా? సిమ్యులేట్ చేయండి. సరిపోయింది, తీసుకుని సిమ్యులేట్ చేయండి. నాకు నెట్వర్క్ ఏమో స్లో వస్తుంది, చెప్పాలనిపించట్లేదు. ఇట్లయితే నాకు చిరాకు అనిపిస్తుంది. సరిపోయింది కదా. 1 lakh పైన 12% అనేది ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయింది. అవుట్పుట్ ఎస్జిఎస్టీ 6%, అవుట్పుట్ సిజిఎస్టీ 6%. 1 lakh పైన సేవ్ చేయండి. సేవ్ చేయండి. అవుట్పుట్ ఐజిఎస్టీ కూడా తీసుకుని ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. నెట్వర్క్ చూడాలి చందు, ఇట్లా అయితే కష్టం అవ్వదు. కంటిన్యూ చేయండి. అమౌంట్ ఇవ్వండి, కరెక్ట్ ఇవ్వండి. పైన 1,12,000 ఇవ్వాలి. ఓకే, పోస్ట్ చేయండి. సో 1 lakh లోనే యాడ్ అవ్వాలంటే ఎలా చేస్తాం తెలుసు కదా మీకు. ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్స్, రిమూవ్ చేయండి అది. సేవ్ చేసి పోస్ట్ చేయండి. సేవ్ చేశారా? నాకు మీ స్క్రీన్ బాగా స్లో ఉందండి. చేశారా లేదా? FB 70కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి సార్. హలో చంద్రు గారు, FB 70కి వెళ్ళి పోస్ట్ చేయండి సార్ 1 more ఎంట్రీ.
హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? చంద్ర గారు స్క్రీన్ చేంజ్ అవ్వట్లేదు. వన్ మోర్ వేలో తెలుసు కదా మీకు ఎంట్రీ పోస్ట్ చేయడం. చేసేయండి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్. रिकॉर्डिंग ऑफ चाहिए।